ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బ్రిక్స్ దేశాలు మనం విన్నాం కదా. సో చైనా, భారత్, బ్రెజిల్, రష్యా. సో ఇలా మనకు బ్రిక్స్ కూటమి ఉన్న దేశాలు సొంత కరెన్సీని వాడకంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. ఏవైతే బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయో అవి ఎక్కడైతే మనకు ట్రేడింగ్ ఉందో అక్కడ ఇతర వాళ్ళ లోకల్ కరెన్సీ తీసుకోవడం, ఆయిల్ ఇది లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఎలిమెంట్స్ ఒక టూ కంట్రీస్ మధ్య మనకు ట్రేడ్ జరిగినప్పుడు యూనివర్సల్గా యాక్సెప్టెడ్ డాలర్. ఈ డాలర్ చేస్తూ అమెరికా లాభపడుతోంది. అది ఇప్పుడు గ్లోబల్ పవర్ సెంటర్గా తయారైంది. సో ఇప్పుడు అది డాలర్ పవర్ చూసుకొని ప్రతి దేశాన్ని డిస్టర్బ్ చేసి ఎకనామికల్గా అన్స్టేబుల్ చేయడం ప్రారంభించింది. సో ఇప్పుడు అమెరికాను బ్రిక్స్ కంట్రీస్ భయపెడుతున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏమున్నాయో టోటల్ అన్నీ కూడా వాళ్ళ సొంతం ఉన్న ఇప్పుడు చైనా యువాన్, ఇండియా రూపీ, ఇట్లా ఇరాన్, ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్. ఇప్పుడు ఇరాన్తో మనం ఏదైనా పర్చేస్ చేయాలి లేదా చైనాతో ఏమైనా పర్చేస్ చేయాలి, అప్పుడు మన రూపీస్ లేదా చైనా యువాన్స్ ఆర్ ఇరాన్ ఆర్ సంథింగ్ అట్లా ఏదైతే ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ తీసుకున్నాం అట్లా ఈ డాలర్ కాకుండా ఏదో ఒక కరెన్సీ బిట్వీన్ రెండు దేశాల మధ్య జరిగే ట్రేడింగ్లో వాడాలని ప్రయత్నిస్తుంది. సో ఇది ఆటోమేటిక్గా డాలర్కు దెబ్బ కొట్టడమే. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో డాలర్ యూసేజ్ క్రమం తప్పకుండా పడిపోతుంది. సో ఏదైతే గ్లోబలీ ట్రేడింగ్ కరెన్సీగా యాక్సెప్టెడ్గా ఉన్న డాలర్ తగ్గిపోతుందో అప్పుడు ఇంట్రెస్ట్ ఈఎంఐస్ ఏవైతే అమెరికాకున్న అవి పే చేయాల్సినవి పెరిగిపోతాయి. తనకు ఏవైతే ఇంపోర్ట్ ఐటమ్స్ ఉన్నాయో వాటికి ఎక్కువ పే చేయాలి. సో అల్టిమేట్గా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతుంది, దెబ్బ పడుతుంది. సో ఇది బ్రిక్స్ కంట్రీ ప్లానింగ్లో ఉన్నాయని మొత్తం యుఎస్ఏకి ప్రాబ్లం క్రియేట్ చేయాలనే థాట్లో ఉండడం వల్ల కంగారు పడడం అమెరికా వంతైంది.